సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే అండి. ఓకే. బియ్యం పిండి, ఓకే. సొరకాయ, ఆనియన్స్, ఓకే. శనగపప్పు, ఓకే. నువ్వులు, కొత్తిమీర, మునగాకు, ఓకే, పచ్చిమిర్చి, కళ్యామాకు, సాల్ట్. సరే అండి, స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఏదండి? సొరకాయ. సొరకాయ. ఓకే అండి. సో ఓన్లీ సొరకాయని మిక్సీ చేయాలన్నా? లేదండి, పచ్చిమిర్చి కూడా వేయాలి అందులో. ఓకే. కొంచెం సాల్ట్ వేస్తుంది. ఓకే. ఇందులో కొంచెం మునగాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. మునగాకు ఇందులోనే వేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అది మిక్సీ చేసిన తర్వాత మునగాకు వేసి. ఓకే. ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఓకే. మిక్స్ అయిపోయిందండి. ఓకే. బౌల్లో. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి అండి? మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీ మమ్మీ దగ్గర. ఓకే. సో మీ మమ్మీ కొత్త కొత్త డిషెస్ అని చేస్తారనమాట. ఇది మా కరీంనగర్లో బాగా చేస్తారు. కరీంనగర్లోనా? ఓకే. ఇది ఇంకా మిక్స్ చేసుకున్నామన్నా. ఓకే. బియ్యం పిండి. ఓకే. సో అది ఎంత కొలతలో తీసుకోవాలి? ఇది బౌల్ తీసుకుంటే బౌల్స్ తురుము ఉండాలి. ఓకే అండి. ఒక బౌల్ సొరకాయ తీసుకుంటే ఒక బౌల్. ఓకే. ఓకే. ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఈలోగా మనం ఆయిల్ హీట్ చేద్దాం. అవునండి. ఓకే. ఆయిల్ హీట్ అయ్యేవరకు. ఓకే. నువ్వులు వేస్తున్నాను. నువ్వులా? ఓకే. కొత్తిమీర, కొంచెం సాల్ట్, శనగపప్పు నానబెట్టి తీసుకొచ్చాను. ఓకే. సో ఎన్ని అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి? 2 hours అండి. 2 hours సరిపోతుందా? సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇందులో కొంచెం మెత్తనే ఉంటుందండి, అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఆల్రెడీ దానికి ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. అవునండి. ఓకే. సో మీ మదర్ దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకున్నారు ఈ రెసిపీని? నేను మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ కి ముందు ఏం లేదు? లేదండి, యాక్చువల్లీ నాకు బీటెక్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. ఓకే. ఓకే. సో మీ ప్రయోగాలు, మీకు తెలిసి తెలియని వంటలన్నీ కూడా మీ హస్బెండ్ మీదే ప్రయోగించాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. సో కొంచెం మనకి ఆ థిక్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటాం. తర్వాత బాల్స్ ఇలా చేసుకోవాలి. బాల్స్ లాగా. ఓకే. ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే. సో ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఓకే ఉంటాయి. 2-3 days ఉంటాయి. 2-3 days ఉంటాయి. ఓకే. సో ఈజీ ప్రాసెస్ అనుకుంటా కదా ఈవినింగ్ స్నాక్స్ కి? ప్రాసెస్ అండి. ఇలా ఆయిల్ పడి. ఓకే. సో మీ పిల్లలు బాగా ఇష్టపడుతూ తింటారా వీటిని? అవునండి. దీనికి ఏమైనా కాంబినేషన్ చట్నీ టైప్ ఏమైనా అవసరం అంటారా? నార్మల్గా ఇలా నార్మల్గా తినేసేవచ్చు. ఆల్రెడీ చిల్లీ వేస్తాం కాబట్టి ఇందులో. ఓకే. నార్మల్గా తినవచ్చు. ఇంట్లో మేము సర్వపిండి కూడా చేసుకుంటామండి. సర్వపిండి. ఓకే.
సర్వపిండి చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు. సో మన టేస్ట్ ని బట్టి టేస్ట్ పిల్లలు ఇలా చిన్నగా ఉంటే తింటారనేసి ఇలా చేస్తాం. సో అవి లైట్ బ్రౌనిష్ షేడ్ అవునండి, బ్రౌనిష్ షేడ్ వస్తే గోల్డెన్ కలర్ లో వస్తే గోల్డెన్ కలర్ లో ఓకే. కలర్ మునగాకు వేసాం కాబట్టి గ్రీనిష్ లో ఉంటాయి. అవును. తిద్దామండి, అయిపోయింది ఫ్రై అయిపోయినాయా? అవునండి. ఓకే. సో మనకి రైనీ సీజన్ లో అయితే చాలా బాగుంటుంది కదా. వేడి వేడి సొరకాయ గారెలు అండి, మునిగాకు సొరకాయ గారెలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ చెప్పండి. వేడి వేడిగా సొరకాయ మునగాకు గారెలు. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సొరకాయ మునగాకు గారెలు కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, మునగాకు, బియ్యం పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు. సొరకాయ మునగాకు గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టించి, తర్వాత అందులో మునగాకు, కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లో బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి బాగా కలిపి వడలుగా చేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ మునగాకు గారెలు రెడీ.